హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ విత్ సౌజన్య. ఈరోజు మన ఛానల్లో ఒక వెరైటీ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మీ అందరికీ తెలిసిందే, బట్ కానీ దీన్ని నేను ఒక విధంగా తయారు చేయబోతున్నాను. అదేంటో చూద్దాం. అదేంటంటే రగడా అంటారు హిందీలో, దీన్ని మనం తెలుగులో బఠానీ మసాలా అంటాము. దీంట్లో నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడలేదు. ఎలా చేశాననేది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దీనికోసం నేను తెల్ల బఠానీలు 350 గ్రామ్స్ 350 గ్రాములు తీసుకున్నానండి. దీన్ని నేను రాత్రి పెట్టుకున్నాను. అలాగే దీంతోపాటు 150 గ్రామ్స్, అంటే ఇక్కడ సైజు కనిపిస్తుంది కదా, ఈ సైజు 2 బంగాళదుంపలు వెయిట్లో అయితే 150 గ్రామ్స్ ఉంటాయన్నమాట, తీసుకున్నాను. ఒకవేళ మీరు గనుక ఈ రెసిపీని సాయంత్రం చేసుకోవాలనుకుంటే బఠానీలు పొద్దున్న నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న బఠానీలను నేను కుక్కర్లో ఉంచి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక కళాయి తీసుకున్నానండి. నేను ఇక్కడ ఆయిల్ ఏమీ వాడను అని చెప్పాను కదా, అందుకోసం మనం బయట బండి మీద చూస్తాం కదా, వాళ్ళు ఆయిల్ వాడరు, జస్ట్ వాటర్ వేస్తారు. అందుకోసం నేను ఒక 4 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకున్నాను. అట్లాగే ఇది చూస్తూ ఉండండి, ఇంకా లోపల నేను మీకు చాలా టిప్స్ చెప్తాను ఇది ఎలా వాళ్ళు చేస్తారు అనేది. దీంట్లో నేను వాటర్ మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఈ నీళ్ళల్లోనే, వాటర్ అనేవి వేడిగా ఉన్నాయి కదా, ఈ నీళ్ళల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి, చక్కగా స్మెల్ ఏమీ ఉండదండి, ఉడికిపోతుంది. అలాగే నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, నేను ఆయిల్ మాత్రం యాడ్ చేయలేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. దీంట్లోనే ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం కుక్ చేద్దాము. ఇప్పుడు ఆనియన్స్లో ఎలాగో వాటర్ ఉంటాయి కదా, కాబట్టి ఆ వాటర్ వల్ల అవి కుక్ అయిపోతాయి అన్నమాట. ఆనియన్స్ అనేవి బాగా అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లైట్గా పింక్ అయితే చాలు. అట్లాగే నేను 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని వాటిని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ కట్ చేసుకున్న ముక్కల్ని నేను వేసేస్తున్నాను అనమాట, ఇక్కడ ఆనియన్స్తో పాటు వేసేస్తున్నాను. అయితే ఇక్కడ వేసేప్పుడు నేను కొద్దిగా ముక్కలు లాస్ట్లో మనం చాట్ మీద గార్నిష్ చేయటం కోసమని ఉంచుకుంటున్నాను అనమాట. కొద్దిగా, మరిన్ని ఉంచలేదు, కొద్దిగా ఒక 10 to 12 పీసెస్ ఉంచుకున్నాను. ఇలా ముక్కలన్నీ వేసాను కదా, టమాటో ముక్కలు, వాటన్నిటిని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు అన్నీ అనేవి ఇదిగోండి చూడండి, ఇక్కడ వాటర్ వచ్చేసింది కదా, మనకి టమాటోలో వాటర్ ఉంటుంది కదా, మనం మూత పెట్టి కుక్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది కదా. తర్వాత మసాలాలు యాడ్ చేద్దాము. దీంట్లో నేను ధనియాల పొడి 2 టీ స్పూన్స్ వేసానండి. అట్లానే ధనియాల పొడి వేసిన తర్వాత గరం మసాలా 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా తర్వాత ఇక్కడ నేను జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మసాలా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే చాలు. తర్వాత దీంట్లో నేను రెడ్ చిల్లీ పౌడర్, అంటే ఎండు కారము 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి చక్కగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అసలు ట్రిక్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను ఒకసారి కలిపేశాను కదా. ఇప్పుడు అసలు ట్రిక్, బయట బండి మీద టేస్ట్ రావడానికి వాళ్ళు ఏం చేస్తారు అనేది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ మనం పచ్చి బఠానీలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఆలూని ఇలా తొక్క తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకున్నారు. అట్లాగే బఠానీలు ఉడికిన తర్వాత సగం క్వాంటిటీని తీసుకొని మిక్సీలో వేసుకోవాలన్నమాట. సగం క్వాంటిటీ అలా ఉంచాను, సగం క్వాంటిటీని నేను మిక్సీలో వేసుకున్నాను అనమాట. ఇదే ట్రిక్ అండి వాళ్ళు ఫాలో అయ్యేది, దానివల్లనే వాళ్ళకి బాగా మెత్తగా వస్తుంది చాట్ అనేది. అట్లాగే వాళ్ళు ఆలు మ్యాష్ చేసేది ఉంటుంది కదా, దాంతో బాగా మ్యాష్ చేస్తారు, అది కూడా ఒక రీజన్. బట్ మనం దాని బదులు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేదంటే మీరు వైట్ పీస్ కుక్ అయ్యేప్పుడు కొద్దిగా సోడా వేసుకోండి, చాలు, సరిపోతుంది. సో ఇప్పుడు మసాలాలన్నీ కుక్ అయిపోయాయి కదా, దీంట్లో నేను ఈ ఆలు మిక్స్చర్, వైట్ పీస్ కుక్ చేసుకున్నాం కదా, వాటి రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రెండుని చక్కగా కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుందాము. ఫస్ట్ కొంచెం నీళ్ళు యాడ్ చేసి కలపండి, మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి ఒకవేళ మీకు వాటర్ సరిపోతే నేను ఇక్కడ చూపిస్తాను కదా, ఇంకొంచెం యాడ్ చేసుకోండి.
అంతేగాని ముందే ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేయకండి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, కన్సిస్టెన్సీని బట్టి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుతున్నాను చూడండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను చెప్తాను. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పబోయే ముందు నేను ఇందాక సోడా వేయాలని చెప్పాను కదా, పప్పు ఉడికేప్పుడు ఎంతంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, ఒకవేళ నేను తీసుకున్నంత క్వాంటిటీ తీసుకుంటే ఒక 1/4 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇందాక వాటర్ యాడ్ చేశాను కదా, దాన్ని మధ్య మధ్యలో మీకు ఏమన్నా గినక సరిగ్గా నలగకపోతే వాటిని ఇలా స్పూన్తో మెదుపుతూ, లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే ఆ మ్యాషర్తో చక్కగా కలుపుకోండి. ఇలా మెత్తగా అయిపోతుంది. దీన్ని కొంచెం థిక్ అయ్యేంత వరకు ఒక 5 to 7 minutes మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కింద మనకి మాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత మధ్యలో కనుక మీకు ఇంకా బఠానీలు కనిపిస్తుంటే జస్ట్ చేత్తో ఇలా గంటెతో మీరు స్క్వీజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. సో మీకు ఇష్టం వచ్చిన విధంగా నేనైతే ఆనియన్స్, టమాటో, కొత్తిమీరతో గార్నిష్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ తోటి, అలాగే ఏది మీకు ఎలా కావాలంటే అలా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు.